శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు 4వ తారీఖు, 13వ తారీఖు, 22వ తారీఖు, 31వ తారీఖు, 4, 13, 22, 31 ఈ తేదీలలో జన్మించినటువంటి వారికి మరి వాళ్ళకు ఎలాంటి సమస్యలు ఉంటాయి, ఎలాంటి లాభాలు ఉంటాయి, మరియు కొన్ని పాజిటివ్ విషయాలు, కొన్ని నెగిటివ్ విషయాలు ఏమేమి ఉంటాయో మనం ఇప్పుడు వివరంగా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు అనుకున్న దానికి రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది కూడా నేను పూర్తిగా వివరంగా మీకు తెలియజేస్తాను. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, 4వ తారీఖు, 13వ తారీఖు, 22వ తారీఖు, 31వ తారీఖు ఈ తేదీలలో జన్మించినటువంటి వారు, ఉదాహరణకి ఇప్పుడు 4 అనే నెంబర్తో చూసుకోండి. 4వ తేదీలో ఒక అతను జన్మించాడు. అతను 1వ నెలలో జన్మించాడు, 2000 సంవత్సరంలో జన్మించాడు. ఇది మొత్తం కూడండి 4, 1, 5, 5, 2, 7. బర్త్ నంబర్ 4 వేసాము. ఇక్కడ చూడండి, 4 బర్త్ నంబరు, డెస్టినీ 7 అవుతుంది ఇక్కడ. అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడా 4/7 కాంబినేషన్ చూపెడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇది అంటే నేను చెప్తున్నాను, అంటే ఈ కాంబినేషన్లో పుట్టినటువంటి వారు 4వ తారీఖు అయినా పుట్టినా కానీ, 13లో పుట్టినా కానీ, 22వ తారీఖులో పుట్టినా కానీ, 31వ తారీఖులో పుట్టినా కానీ ఈ కాంబినేషన్లో 4/7 వస్తుంది. ఇక్కడ చూడండి, మంచిగా క్యాలిక్యులేషన్ చేసుకోండి నిదానంగా. అదే 13వ తారీఖులో పుట్టారు అనుకోండి, 3, 1, 4, 4 ఇక్కడ వేసాం. బర్త్ నెంబర్ అంటారు దీన్ని. ఇవి మొత్తం కూడితే 7వ నెంబర్ వస్తుంది మళ్ళీ 7. అంటే ఇది కేతువుకు సంబంధించిన సంఖ్య. చూసారా, ఇది కేతువుకు సంబంధించిన సంఖ్య. అదేవిధంగా ఇక్కడ గమనించినట్టయితే 22, 4, 1970 ఈ 22వ తారీఖులో పుట్టాడు. అంటే 2 + 2 4 అవుతుంది. ఇవి మొత్తం కూడితే 7 వస్తుంది. చూడండి, 4/7 కాంబినేషన్. అదేవిధంగా 31వ తేదీలో పుట్టారు అనుకోండి. 31 అంటే 3 + 1 4, 4కు 4 వేసాము. డేటు, మంత్, ఇయర్ మొత్తం కూడితే 7వ నెంబర్ వస్తుంది. ఒక్కసారి మీ జాతకాన్ని కూడా ఒక్కసారి పరిశీలన చేసుకోండి. అంటే మీరు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ను ఒకసారి మీరు కూడా గమనించండి. మీరు కూడా ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. ఎవరికైతే ఈ 4/7 కాంబినేషన్ కనుక ఎవరికైనా వస్తుందా, వస్తే దాని వలన జరిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, నష్టాలు ఏంటి అన్నది కూడా మనం చూద్దాం. యాక్చువల్గా మనకున్నటువంటి జాతక చక్రంలో కనుక చూస్తే రాహు అనేటువంటి వాడు ఇక్కడికి, ఈ రాహు అనేటువంటి వాడి నంబరు 4వ నంబర్. ఇది డెస్టినీ నంబర్ 7. అంటే డెస్టినీ అంటే కేతువు. అంటే రాహు కేతువులు ఈ 2 ఛాయాగ్రహాలుగా మనం చెప్పుకోవచ్చు. 2 ఏ గ్రహాలండి? ఛాయాగ్రహాలు. ఈ ఛాయాగ్రహాలలో జీవితం 2గా విడిపోతుంది అన్నట్టు. ఒక విధంగా చెప్పాలంటే బర్త్ అంటే జన్మస్థానంలో, ఇప్పుడు ఎందుకంటే ఈ పుట్టినటువంటి నంబరు, డెస్టినీ నంబరు రాహు కేతు అనేటువంటి వాడు ఒక్కడే రాహు. దాన్ని విడగొడితే అంటే విష్ణుమూర్తి చక్రధారణ వలన 2గా తలభాగం, మొండె భాగం అనేది కూడా 2 విడిపోవడం జరుగుతుంది. ఆ రెండింటిని జీవితంలో ఒకే కలిపే అంశం అన్నది 4/7. ఇది ఉన్నటువంటి వారికి మెయిన్గా ప్రధానంగా జరిగేటువంటి సమస్యలు ఏంటంటే, వీరింట్లో లక్ష్మి నిలబడదు. గుర్తుపెట్టుకోండి. నేను పదే నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఎట్టి పరిస్థితులలో కూడా లక్ష్మీదేవి నిలబడదు. మీరు ఎంత సంపాదించినా ఆ సంపాదన మనకు ఒక్క పైసా కూడా మిగులుబాటు అనేది రాదు. దీనికి తోడుగా ఏంటంటే ఆ ఇంట్లో ఎప్పుడూ మానసిక ఒత్తిడి కలిగి ఉంటుంది. ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు ఈ కాంబినేషన్లో పుట్టినటువంటి వారు. తర్వాత వీళ్ళు సంపాదించడం బాగా వస్తాయి, డబ్బులు చాలా మంచి డబ్బులు కూడా ఎర్న్ చేస్తారు, సంపాదించగలుగుతారు. కానీ ఏం లాభం అండి, ఒక పైసా మళ్ళీ నెల వచ్చే వరకు మిగులుబాటు. ఇంకా దీనికి తోడుగా ఏంటంటే వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి నష్టాలు జరుగుతూ ఉండడం, ఆర్థిక సంక్షోభం ఏర్పడడం, మానసిక ఒత్తిడి, భార్యాభర్తల మధ్య సమస్యలు. చూడండి ఎన్ని సమస్యలు అంటే, కొందరికి వివాహం జరిగిన తర్వాత సంతానం కాకపోవడం. అదేవిధంగా ఎప్పుడు కూడా వీళ్లకు పుట్టినటువంటి పిల్లలకి ఎక్కువగా సమస్యలు కొన్ని తెచ్చిపెట్టడం. ఇలా పలు రకాలుగా ఎక్కువగా సమస్యలు వచ్చేటువంటి కాంబినేషన్స్ ఏవైనా ఉంటాయంటే ఈ 4/7 కాంబినేషన్ ఈ తేదీలలో పుట్టినటువంటి వారు.
గుర్తుపెట్టుకోండి. అంటే ఈ తేదీలు అంటే ఈ 4 తేదీలే కాదు, మీ బర్త్ నంబరును, డేటు, మంత్, ఇయర్ మొత్తం కొడితే 7 వస్తే, బర్త్ నంబర్ 4 అయితే 4/7 కాంబినేషన్. ఇట్లా మీరు ఒకసారి చూసుకోండి మీ తేదీలు ఏ తేదీలు. ఇప్పుడు మీరు 4వ తేదీలో పుట్టారు, డేటు, మంత్, ఇయర్ మొత్తం కూడండి. ఇప్పుడు 13వ తారీఖు పుట్టారు, మంత్, ఇయర్ మొత్తం, డేటు, మంత్, ఇయర్ మొత్తం క్యాలిక్యులేషన్ చేయండి. ఈ నంబర్ వస్తుందో చూడండి, 4/7. 22 పుట్టారు, డేటు, మంత్, ఇయర్ మొత్తం కొడితే 4/7 వస్తుందో ఒకసారి చూసుకోండి. 31/3/1980 4/7 కాంబినేషన్ వస్తుందో ఒకసారి చూసుకోండి. మొత్తం కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, దీంట్లో పుట్టినటువంటి వాళ్ళు గెస్టెడ్ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మంచి గవర్నమెంట్ రంగ సంస్థలలో గొప్ప గొప్ప ఉద్యోగులుగా ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అదేవిధంగా ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ ర్యాంకు సాధించినటువంటి వాళ్ళు కూడా ఉండవచ్చు. కాకపోతే ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే, ప్రధానంగా మనం చెప్పే విషయం ఏంటంటే, ఎవరి పేరైతే 270 డిగ్రీల కోణం నుండి 360 డిగ్రీల కోణంలో గనక వారి పేరును గనక సరి చేసుకున్నటువంటి వారికి ఆ యోగం పడుతుందండి. మీరు అనుకోవచ్చు, మరి మా ఇంటి పక్కన అతను, ఒకతనికి మంచి జాబ్ వచ్చి గవర్నమెంట్ జాబ్లో గెస్టెడ్ హోదా కలిగి పెద్ద గ్రూప్ 1 ఉద్యోగం వచ్చిందే, మరి అతనికి ఎలా వచ్చిందని అంటారు. అయితే ఒకటేనండి, ఇప్పుడు ఈ తేదీలలో పుట్టినటువంటి వారు, నేను పదే చెప్తున్నాను, ఇప్పుడు ఒకటే పేరు అయితే పెట్టుకోరు. ఒక రమేష్ అనే పేరు పెట్టుకోరు, సురేష్ పెట్టుకోవచ్చు, రాజేష్ పెట్టుకోవచ్చు, రవీందర్ పెట్టుకోవచ్చు, కుమార్ పెట్టుకోవచ్చు, ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్కి ఒక్కొక్క పేరు అనేది కూడా ఎన్ని డిగ్రీస్లో ఉండాలి. ఇప్పుడు మనకేంటంటే 90 డిగ్రీస్ నుండి 360 డిగ్రీస్ యాంగిల్లో మనకు పేర్లు పెట్టుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు చూడండి 90 డిగ్రీలు, మినిమం 90-80 డిగ్రీల కోణం నుంచి 360 డిగ్రీల కోణంలో పేర్లు పెట్టుకుంటారు. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే, కొందరికి వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు సుమారుగా 270 డిగ్రీల కోణం నుండి 360 డిగ్రీల కోణంలో కనుక వాళ్ళ పేరు కనుక ఉంటే, మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఎవరి సలహాలు తీసుకోనవసరం లేదు. మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు, మీకు మంచి చక్కటి ఉద్యోగం వస్తుంది, డబ్బు బాగా సంపాదిస్తారు, ఉన్నతంగా జీవిస్తారు, మీకు ఎలాంటి సమస్యలు కూడా రావు. ఎస్, నేను చెప్పేది అక్షరాల నిజం. కాబట్టి ఆ పేరు ఒకవేళ మ్యాచ్ కాకపోతేనే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఎలాంటి సమస్యలు? ఫైనాన్షియల్గా డబ్బులు మొత్తం కూడా వెనకబడిపోవడం, ఆర్థికంగా చాలా లోటుపాట్లు ఉండడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇబ్బంది పడడం, ఒకవేళ వివాహం జరిగిన సంతాన సమస్య అనేది కూడా ఉండడం. ముఖ్యంగా వీళ్ళకు ఆర్థిక సంక్షోభమే ఎక్కువ, డబ్బు విషయంలోనే ఎక్కువగా సమస్యలు వస్తుంటాయి. చదువు కొంతమందికి ఏంటంటే మధ్యాంతరంగా ఆగిపోవడం అనేది కూడా వీళ్ళకు చదువు విషయంలో కూడా జరగవచ్చు. కాబట్టి వీరు చేయవలసినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే, ఫస్ట్ వీరి పేరుని ఆస్ట్రాలజీ ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం వారి పేరుని 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో గనక వారి పేరును సరి చేసుకుంటే వారికి ఫస్ట్ సమస్య నుంచి బయటపడతారు. అదేవిధంగా ఈ కాంబినేషన్కు తగ్గట్టుగా వీళ్ళు ఏం చేయాలంటే, డబ్బు నిలకడగా ఉండడానికి లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా జరిపించుకోవాలి. లక్ష్మీ కుబేర హోమం కనుక వారు జరిపించుకున్నట్టయితే వాళ్ళకు తప్పకుండా చాలా మంచి అదృష్టవంతులు అవుతారండి. ఎందుకంటే ఆ హోమంతో వీళ్ళకు ఉన్నటువంటి ఈ రాహు మరియు కేతు యొక్క ప్రభావాలు అనేది కూడా అన్నీ కూడా పటాపంచలైపోతాయి, అంటే అన్నీ హరించుకుపోతాయి. నేను చెప్పడం వరకే, గురువుగా నేను చెప్పడం వరకే నా బాధ్యత. దీన్ని ఎవరైతే ఫాలో అవుతారో, దీన్ని దయచేసి చెప్తున్నాను, పాజిటివ్ కోణం నుండి ఆలోచించండి, నెగిటివ్గా ఆలోచించుకోండి. ఎవరైనా ఇదే చెప్తారు, మేము ఇలానే ఉంటాం, ఇదే విధంగా ఉంటుంది, ఏది నమ్మవద్దు అని దయచేసి అనుకోవద్దండి. ఒకసారి ట్రై చేసిన తర్వాత మీకు ఎందుకు ఉద్యోగం రావట్లేదు, ఎందుకు వ్యాపారం సరిగా జరగట్లేదు, ఎందుకు మానసిక ఒత్తిడి ఉంది, రుణ బాధలు ఎందుకు కలుగు, ఇవన్నీ చూసుకోవాలి ఫస్ట్. ఒకటి, దయచేసి నేను చెప్పింది క్రమం తప్పకుండా, తూచా తప్పకుండా పాటించండి, బాగుపడండి, 10 మందికి సహాయం చేయండి. మరి విన్నారు కదా, నేను చెప్పిన విషయాలు చాలా జాగ్రత్తగా మనం పాటించుకోవాలి. మన పేరుని 360 డిగ్రీల కోణంలో కనుక మనం సరి చేసుకున్నట్టయితే, అదేవిధంగా మీకున్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి మరి లక్ష్మీ కుబేర యోగాన్ని పొందడానికి లక్ష్మీ కుబేర హోమాన్ని కనుక మనం చేయించుకున్నట్టయితే
మన పేరుని 360 డిగ్రీల కోణంలో కనుక మనం సరి చేసుకుంటే మరి ఇలాంటి తేదీలలో పుట్టినటువంటి వారికి ఎలాంటి సమస్యలు కూడా కలగవు అని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.